క్లుప్తంగా చెప్పి ప్రభు బల్లారాధన ఇది నాను సరిగ్గా అగపడట్లేదు. మత్తయి సువార్తమానం 6వ అధ్యాయం 20వ వచనం. కొంచెం మందికి కష్టంగా ఉంటుంది, కానీ ఇష్టంగా తీసుకోండి. బాగున్నారా? హల్లెలూయా. పోయిన వారం ఎలా జరిగింది సంగతి? ఆరాధన అంతా బాగా జరిగిందా? చిన్నపిల్లలు బాగా స్ట్రిక్ట్ రైట్గా ఉండండి, ఎందుకంటే స్థానికంగా నేను తిడితే తల్లిదండ్రులు కోపం వస్తుంది. అలా సైడ్గా వచ్చి తిడితే అది బాగుంటుంది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సౌండ్ పెట్టు. హల్లెలూయా. గట్టి వాడు నీరసమా కూడా సౌండ్ పెట్టరా, సౌండ్ కూడా నీరసంగా పెడుతున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి, గట్టిగా. మత్తయి సువార్తమానం 6వ అధ్యాయం 20వ వచనం. కొంచెం కష్టంగా ఉంటుంది, ఇష్టంగా తీసుకోండి. దాని ప్రకారంగా నడుచుకుంటే ఆశీర్వాదం ఉంటుంది మీకు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయదు. చూడండి, అక్కడ దొంగలు పడరు, మీ ధనం ఎవ్వరునూ దొంగిలించరు. అక్కడ నిక్షేపముగా పరలోకమందు మీ ధనము అత్యధికమగునుగాక. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. ధనము, పాస్టర్ గారు ధనం గురించి చెబుతున్నారు ఏంటి అని అనుకుంటున్నారు. మంచిది, అన్ని ధనాలు ఉంటాయి దీంట్లో, ఒకటే డబ్బు అనుకోగాకండి. అన్ని ధనాలు ఉంటాయి దీంట్లో, అన్ని ధనాలు ఉంటాయి. ఓకేనా? సంఘ సావకుడు కాపరి అంటే హెచ్చరించుటలో, బుద్ధి చెబుటలో, ప్రేమించుటలో, పెట్టుటలో, తిట్టుటలో అన్నిటికీ సమర్థులమై ఉండాలి. ఒకవైపే చూసుకొని పోతే సంఘం పాడైపోతాయి. అన్ని కోణాలలో, అన్ని విషయాలలో సంఘ సేవకుడు సమర్థుడై ఉండాలి. హల్లెలూయా. పరలోకమందు మీ ధనము కూర్చుకొనండి, అక్కడ తుప్పైనను చిమ్మటైనను అక్కడ కొట్టదు. ఏ దొంగలైనను దోచుకొని వారైనను అక్కడ ఉండరు. అక్కడ నిక్షేపముగా మీ ధనం ఉండునుగాక. చప్పలు కొట్టు గట్టిగా. చూడండి, చదవబడినటువంటి లేఖనాన్ని అన్నట్టు మీకు రానోళ్ళకి ఈ మాసపు వాగ్దానం మీకు చెప్పలేదు కదా. వచ్చినోళ్ళు, విన్నవాళ్ళు ఈ నెల వాగ్దానం ఏంటో ఒకసారి చదవండి. లూదెక్క విన్నవాళ్ళు నోటెడ్, మీకు నోటెడ్ లేదా? రాజుల పుస్తకం వాగ్దానం 6వ అధ్యాయం 13వ వచనం. నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్యన నివాసం చేసేదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ఈ మాసం అంతటికి ప్రభు ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకోనండి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క వాగ్దానం ద్వారా చాలా మందిలో గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. మంచిది. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో మీ ధనము పరలోకమందు కూర్చుకొనండి. అక్కడ తుప్పైనను చిమ్మటైనను అక్కడ దొంగలైనను ఏది ఎంత మాత్రం ఉండవు. అక్కడ నిక్షేపముగా భద్రముగా కాపాడబడతాయి అని చక్కగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన ఉన్నతమైనటువంటి ఉద్దేశము, పరలోకములో అక్కడ దొంగలు కానీ, నరహంతకులు కానీ, అక్కడ మోసగాళ్ళు కానీ, అక్కడ దుర్మార్గులే కానీ, దుష్టులే కానీ అక్కడ ఎంత మాత్రం ఉండరు. అక్కడ క్షేమముగా
మీరు ఉంటారు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, ధనము ఈ లోకంలో మనిషి ధనధాన్యాల కోసము ప్రయాసపడుతూ ఉంటాం. ఏంటి, రెక్కాడితేనే డొక్కాడుతుంది అన్న ఒక నినాదముతో ప్రతి మనిషి కొనసాగించబడుతూ ఉంటారు. మంచిదే. అయితే ప్రతి మనిషి కూడా తాను తిని తన కుటుంబానికి పోషించుకొని ఇంకా మిగిలి ఉన్నది దాచుకుంటూ ఉంటారు. సేవింగ్స్ ఉన్నటువంటిది బ్యాంకుల్లో దాచుకుంటూ ఉంటారు, తర్వాత బీరువాల్లో దాచుకుంటూ ఉంటారు, తర్వాత ధనాగారాల్లో దాచుకుంటూ ఉంటారు, తర్వాత ఈ దేశంలో కుదరదు అందరూ చూస్తారు బాబోయ్ అని బయట దేశాలకు వెళ్ళి బయట దేశంలో ఉన్న బ్యాంకుల్లో దాచుకొని వస్తూ ఉంటారనమాట. తద్వారా వాళ్ళ జీవితాలలో ఏదో ఒక ముప్పు, తద్వారా వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక కన్నీటి గాథ అనేది ఆ ధనము ద్వారా ఎదురవుతూ ఉంటాయి. ధనము ఉండటం ద్వారా అనేకుల జీవితాలలో నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, సంతోషము లేదు. విస్తారమైనటువంటి ధనం ఉంది కానీ మనిషికి కంటి నిండా నిద్ర లేదు. విస్తారమైనటువంటి ధనం ఉంది కానీ మనస్ఫూర్తిగా తినేది లేదు. విస్తారమైనవన్నీ ఉన్నాను వాళ్ళ జీవితాలలో ప్రియ సహోదరి సోదరులు నెమ్మదిగా నిమ్మలమగా లేదు. లేఖనం ఏం చెబుతుందంటే, విస్తారమైనటువంటి ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరము. చప్పలు కొడదాము గట్టిగా 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 గట్టిగా. ఉండాలి, ఉండొద్దని అంటలేదు. మన క్రైస్తవులైనటువంటి బిడ్డలే ఐశ్వర్యవంతులుగా మారాలి. ఆమేన్. ఐశ్వర్యవంతులుగా మార్చబడునుగాక. దేవుని సన్నిధిలో ధనము పరలోకమందు కూర్చుకోవాలి. ఏ ధనము ఎలాగ కూర్చుకోవాలి, మీతో చక్కగా వివరంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. తర్వాత ప్రభు బల్లారాధన బాప్తీసం పొంది మంచిడు బాప్తీసం పొందినటువంటి వారికి బల్లారాధన సిద్ధపరచబడి ఉంది. తప్పనిసరిగా వాటిలో చేయి వేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రకటన గ్రంథం మొదటిగా ఒక మాట చదువుతారు. ప్రకటన, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించి దూషణలు కలుగునప్పుడల్లా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు బిగ్గరగా. బైబిల్ పైకి ఎత్తుకోక, కనిపించదా దగ్గరగా? చదువు. నాకు గట్టిగా వినపడాలి, గట్టిగా. నీ శ్రమను నీ దరిద్రతను నాకు తెలుసు. నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నాకు తెలుసు. నీవు పొందే శ్రమలన్నిటికీ భయపడొద్దు. ఇదిగో, మీరు శోధించబడినట్లుగా అపవాది మీలో కొందరిని చెరలో బాధిస్తున్నాడు, వేయిస్తున్నాడు, చెరపడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. అయితే ఈ శ్రమలన్నిటికీ ఫలితముగా మీ పరలోకములో మీ ధనము అత్యధికమగునుగాక. చప్పలు కొడదాము గట్టిగా. అత్యధికమగునుగాక, అత్యధికమగునుగాక, అత్యధికమగునుగాక. పురుషులలో ఒకరు, నీ శ్రమను నీ దరిద్రతను నాకు తెలుసు, అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు
యూదులు కాక సాతాను సమాజపు వారి వలన మీకు కలుగు దూషణ నాకు తెలుసు. నీవు పొందబోవు శ్రమలకు భయపడొద్దు. ఇదిగో మీరు శోధించబడినట్లుగా అపవాది మీలో కొందరిని చెరలో వేయిస్తున్నాడు. ప్రతి దినాలే శ్రమ కలుగుతుంది. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. చూడండి, పరలోకంలో మీరు ధనవంతులు. ఆమేన్. చెప్పండి, పరలోకంలో అందరు సర్వే చెప్పండి, పరలోకంలో మీరు ధనవంతులు. మీరు ఈ లోకములో దరిద్రులాగా కనిపించవచ్చు. ఏమీ లేనిటువంటి స్థితిలో అందరి ద్వారా మనము వేలెత్తి చూపబడుతూ ఉండవచ్చు. చాలామంది తాము యూదులము కాకయే యూదులని చెప్పుకుంటూ ఉంటారు. మీకు ఆ మ్యాటర్ అవసరం లేదు, మన సబ్జెక్ట్ ప్రకారంగా వెళ్దాం. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో, ఈ లోకములో మీరు శోధించబడి, శ్రమలు పెట్టబడి, బాధించబడి, కష్టాలు పొంది, నిందలు అనుభవించి, ఎందుకురా మనకి సమస్యలు, ఎందుకు వచ్చినీరా? నిన్న ఏపీ ప్రభుత్వము కోర్టు తీర్పు తీర్చిందట. ఏమనంటే క్రైస్తత్వంలోనికి వెళితే ఎస్టీలో నుంచా ఎస్సీలో నుంచా దానిలోంచి తీసేస్తాం. అప్పుడు దేవునికి స్తోత్రం, పరలోకంలో మా ఫలం అత్యధికం అవుతుంది. దేవునికి స్తోత్ర. చెబుదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఇప్పుడు చాలా మందిని దేవుడు టెస్ట్ చేస్తున్నాడు అన్నమాట, పరీక్షిస్తున్నాడు. సంఘాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చిన్నప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలన్నీ ఏంటి? ఇదిగో ప్రభు రాకడప్పుడు ఇలాంటి శ్రమలు కలుగుతాయంట, మిడతల దండలు వస్తాయి, వడగండ్లు పడతాయి, అమ్మో ఇలాగా మనకి ఇబ్బందులు ఉంటాయంట, శ్రమలు పెడతారంట, చాలా టార్చర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చేసాయి. క్రైస్తత్వము కేసు పెడితే కేసు చెల్లదంట, వేరే వాళ్ళు క్రైస్తవులను పెడితే వాళ్ళ కేసు చెల్లుతుంది. అలాగా పోలీసు వారిని కూడా వాళ్ళ హ్యాండ్ వర్క్ తీసేసుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులరా, ప్రతిదీ మనము భూమి మీద నువ్వు శ్రమ పడుతున్నావు, బాధపడుతున్నావు, ఇబ్బందులు పడుతున్నావు, దరిద్రతను అనుభవిస్తున్నావు, కన్నీళ్లతో వేడుస్తూ ఉన్నావు. అనేక ఇబ్బందులే, క్రైస్తత్వం గురించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు. అయినను నిలిచి ఉంటే, హల్లెలూయా, నువ్వు నిలిచి ఉంటే నీ శ్రమకు తగినట్లుగా, నీ నిందకు తగినట్లుగా, నీ అవమానాలకు తగినట్లుగా మీకు రెట్టింపైనటువంటి మహిమ ఘనత ఒక ధనపూర్వకంగా పరలోకములు అత్యధికం అవుతుందంట. చప్పలు కొడతాము గట్టిగా, పరలోకములు అత్యధికం అవుతుంది, పరలోకములు అత్యధికం అవుతుంది. ఎలాగో చూడండి, మనము ఆదివారం 1 గంట సేపు ప్రభువుని సేవించి వెళ్తాం. వీడి రోజులు శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. రే ఏంట్రా బాబు, మనకి చర్చికి వెళ్తే మనోడు హేమంత్ వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్తే, అనా ప్రభు మందిరానికి వెళ్ళామని మమ్మల్ని దాని నుండి తీసేసారు, ఈ లోన్ రాకుండా చేసేసారు. దేవునికి స్తోత్రం తమ్ముడు, బాధపడగాక. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో మనకు శ్రమలు కలుగుతాయి. అయితే మీ శ్రమకు తగినటువంటి జీతము పరలోకములో ఉంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అప్పుడు ఏం తలంచాలంటే, భూమి మీద శ్రమలు పడుతున్నప్పుడల్లా, బాధలు పడుతున్నప్పుడల్లా, కష్టాలు పడుతున్నప్పుడల్లా, క్రీస్తు విషయమై నిందలు అనుభవిస్తున్నప్పుడల్లా, ఓహో పరలోకంలో నా కోసం ధనం పెద్దగా అవుతుంది, నా కోసం ఖ్యాతి, నా గురించి గొప్పగా మార్చబడుతున్నాను నేను అక్కడ అని నీవు ఎంచుకుంటూ ఉండాలి. అందుకని దావీదు పౌలు గారు చెబుతాడు, అపోస్తలుల కార్యం, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు, పొందబోతున్నటువంటి
క్రీస్తు యేసు మహిమ ఎదుట ఈ శ్రమలన్నీ కూడా తొలగిపోతాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ శ్రమలన్నీ కూడా తొలగిపోతాయి. క్రైస్తవ యొక్క పవర్ స్థితి పరలోకమందున్నది. మనము పరలోకమందు ధనవంతులం. ఎలాగా? బాగానండి. మనం ఇక్కడ దరిద్రులమే, మనం ఇక్కడ పేదవారమే, మనం ఇక్కడ లేని వారమే, మనం ఇక్కడ ఒకళ్ళ చేతిలో అణచబడుతున్న వాళ్ళమే, ఈ ప్రభుత్వం చేతిలో మనం అణిచివేయబడుతున్న వాళ్ళమే. కానీ పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత, అది ఎప్పుడో కదా పాస్టర్ గారు, ఎప్పుడో కాదు, ఉంది, ఆల్రెడీ ప్రారంభమైంది. పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత మనమే రాజ్యదండన చేపట్టుకొని భూప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలందరినీ ఏలుబడి చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు ప్రతి ఒక్కడు కూడా రాజులే. చప్పలు కొట్టని గట్టిగా. క్రైస్తవులు ప్రతి ఒక్కళ్ళు రాణులే, రాజులే. రాజ్యదండం చేపట్టుకొని భూరాజులందరినీ వేలుబడి చేయబోతున్నాం. శ్రమలు పడుతున్నారా? క్రీస్తు విషయమే అనుకోండి. బాధలు పడుతున్నారా? క్రీస్తు విషయమే. నీకు ఏ కోణంలో నుంచి నీ మీదకి ఎటువంటి ట్రాక్చర్స్ వచ్చినా అవన్నీ కూడా క్రీస్తు నీ కోసము పరలోకంలో నీ కోసం ధనము దాచిపెడుతున్నాడు. ఏవిలాగంటే జీతం ఒకటి ఇస్తాడు. జీతం ఒకటి ఇస్తాడు. నువ్వు శ్రమ పడిన దానికి ఒక జీతం ఉంటుంది, కష్టపడిన దానికి ఒక జీతం ఉంటుంది. ఏంటి? దేవుని మందిరంలో ప్రయాసపడిన దానికి ఒక జీతం ఉంటుంది. దేవుని మందిరంలో ఏంటి పరిచర్య చేసినందుకు, లేకపోతే ఏంటి శ్రమలు పొందినందుకు, నిందలు అనుభవించినందుకు, చర్చికి వెళ్ళేవాని నీ భర్త నిన్ను కొట్టాడు అనుకో, దానికి పరలోకంలో జీతం ఉంటుంది. నీకు ఒక మంచి జీతం ఉంటుంది. ఏంటి? నిన్ను కించపరిచి, నిన్ను బాధపరిచి, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి వేరే జీతం ఉంటుంది. అది డబ్బులు కాదు, అది ఘనత కాదు, అది మహిమ కాదు కానీ వాళ్ళకుండే జీతం ఏంటిదంటే నిత్య నరకాగ్ని. హల్లెలూయా. ప్రతి దానికి ఏంటి? ప్రతి పుణ్య కార్యానికి పరలోకం, ప్రతి చెడ్డ కార్యానికి నరకలోకం. 2 లోకాలు ఆడున్నాయి. ప్రతి పుణ్య కార్యానికి పరలోకం, ప్రతి చెడ్డ కార్యానికి నరకలోకం ఉంది. కనుక మనము ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ప్రభు సన్నిధిలో, ప్రభు సముఖంలో మనము ఈ లోకంలో శ్రమలు పరచబడుతున్నామా? ఇబ్బందులు పడుతున్నారా? పరలోకంలో మా జీవితం అత్యధికముగా మార్చబడుతుంది. హల్లెలూయా. అందుకని ఆయన ధనవంతుడై భూమి మీదకి వచ్చి తన ధనమంతా మనకిచ్చి తాను దరిద్రుడిగా మారాడట. ఆ ధనం ఏంటిది? ఆ ఐశ్వర్యం ఏంటిది? ఆ ఉన్నతమైనటువంటి శ్రీమంతుడైనటువంటి దేవుడు తనే మన కోసం ఏంటి దరిద్రుడిగా మారి తనకున్నటువంటి ఐశ్వర్యం అంతా మనకి ఇచ్చాడు. దైవజనుడు పౌలు గారు కొరింథీ పత్రికలో రాస్తున్నాడు, చదవసరం లేదు. దేవుని సన్నిధిలో ఏంటి? నీవు ఈ లోకమందు ఏమి ప్రయాసపడుతున్నా, ఉపవాసం ఉన్నావా, దానికి ప్రతిఫలం ఉంటుంది. కష్టపడుతున్నావా, దానికి తగినటువంటి జీతం ఆడ ఉంటుంది. ఆడ పరలోకంలో నీ జీతము, నీ ధనము తుప్పుపట్టదు, చిమ్మట కొట్టదు, అది దొంగిలిల్లరు, ఏది ఉండదు. కన్నీళ్లతో విలపించి ప్రార్థన చేస్తున్నావా, నీ ప్రతి కన్నీటి బొట్టు ఆయన యొక్క కౌగిల్లో ఏంటి అలా దాచిపెట్టి ఉంటాడు. అవి ఆవిరైపోవు, అలాగనే ఉంటాయి, తీర్పు దినం వరకు ఉంటాయి. నీ కారిన ఒక్కొక్క బొట్టుకి ఆయన తగినటువంటి జీతం ఇస్తాడు. చప్పట్లు కొడదామా గట్టిగా 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 గట్టిగా. ఏది? ఉల్లిపాయ కోసినందుకు కాదమ్మా, ఉల్లిపాయ కోసినందుకు కాదు. ఉల్లిపాయ కోసినందుకు కన్నీళ్ళు వస్తాయి కొంతమంది. ఇంకా ఈ స్త్రీల సమాజాన్ని చెప్తే ఏయ్ అని అంటే చాలు, ఇంకెంటనే కన్నీళ్ళు వస్తాయి. వాటికి కాదు. నువ్వు క్రీస్తు విషయమై నిందపడి ఏడ్చేవనుకో, దానికి ఉంటాయి. ఆత్మీయంగా నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చిన విషయాలలో దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీకు ధనము సమకూరుస్తాడు, నీకు జీతం ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. గడి చెప్పాలి, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో సముఖంలో ప్రియ సహోదరి సహోదరా,
దేవుని శ్రేష్టమైనటువంటి పరలోకములో మీ ధనము అత్యధికమగునుగాక. మీ ధనము పరలోకమందు అత్యధికమగునుగాక. ఆమేన్. ఇది నువ్వు దరిద్రుడివా, నువ్వు శ్రమ పడుతున్నావా, నువ్వు ఇబ్బందులు పడుతున్నావా, నీవు కష్టపడుతున్నావా, నిందలు అనుభవిస్తున్నావా, పరలోకంలో ఇవన్నీ ఈ లోకంలో ఎవరు చూడరు. నువ్వు పడుతున్న బాధలు, నిందలు, అవమానాలు, నువ్వు పడుతున్న బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎవరు భూమి మీద పట్టించుకోవట్లేదని నీకు కూడా కొన్నిసార్లు నిరుత్సాహం వస్తుంది. కానీ అన్నిటికీ దేవుడు లెక్క చూసుకుంటాడు. అన్నిటికీ నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందిన కాడి నుంచి దేవుడు నీ మీద ఒక లెక్క రాసుకుంటాడు. అయ్యో, నా విషయమై ఇట్లా చేశారే, నా విషయమై ఇలాగా శ్రమ పడ్డారే, నా విషయమై ఇలాగా నిందలు అనుభవించారు కదా, నా విషయమై వీళ్ళు ఇలాగా వారి ధనమంతా ఖర్చు చేశారు కదా అని దేవుడు అటన్నిటికి లెక్క చొప్పున రెట్టింపైనటువంటి ధనమును పరలోకంలో మీకోసం దాచి ఉంచునుగాక. ఆమేన్. చెబుదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్ వన్, రెండో మాట మనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతారు. 3వ అధ్యాయం 8-9 వచనాలు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. బాగేనండి. క్రీస్తుని సంపాదించుకొని నా నీతిని కాక విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడై ఆయన యందు ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవారమై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివారమై ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటినన్నిటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. మనకు లాభకరమైనవి ఏంటియో, బాగానండి, మనకు లాభకరమైనవి భూమి మీద ఏమిటో వాటన్నిటిని నష్టముగా ఎంచుకోవాలి. బాగానండి. మీకు నిద్ర, సుఖము, తర్వాత గొప్పలు, ఘనతలు, మహిమలు, వీటన్నిటిని క్రీస్తు విషయమై నష్టముగా ఎంచుకోవాలి. లోకము మిమ్మలను ఆకర్షిస్తుంది. బాగానండి. ఒకటి, పరలోకమందు మీ ధనం ఎలాగా దాచబడి అత్యధికం అవుతుందంటే క్రీస్తు శ్రమల ద్వారా మీ ధనం పరలోకంలో అత్యధికం. రెండోది, ఈ లోకములో సమస్తమును పెంటగా నష్టముగా ఎంచుకోవాలి. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. మనము లోకం పోయినట్లు పోకడలో మనం పోకూడదు. లోకస్తులు ఏ విధమైనటువంటి ఊరేగుతున్నారు, నువ్వు అలా ఊరేగకూడదు. కొన్ని విషయాల్లో నీ మనస్సును నువ్వు చంపుకోవాలి. కొన్ని విషయాలలో నిన్ను నువ్వు అణుచుకోవాలి. నిన్ను నీవు నీ కాలును దూయకూడదు, నీ నోటిని దూయకూడదు. నేను క్రీస్తు బిడ్డను కదా, నేను క్రీస్తు వారసుని కదా,
నేను పరలోక సంబంధమైనటువంటి బిడ్డను కదా. క్రీస్తు ఎలాగ మృతుల్లో నుండి లేపబడ్డాడో మమ్మల్ని కూడా దేవుడు అలా లేపాడు కదా. ఈ లోకము మాకు, ఈ లోకములో ఉన్న సమస్తము అవి వేస్ట్ కదా. పరలోకం ఒక రాజ్యం రాబోతుంది, పరలోకపు ఒక రాజ్యము కట్టబడుతుంది. ఆ రాజ్యవాసిని కదా నేను అని నువ్వు ఒక ఇంకిత జ్ఞానం అంటారు దాన్ని. ఒక ఇంకిత జ్ఞానం కలిగి లోకపు పోకడలో నువ్వు పోకూడదు. హల్లెలూయా. అవన్నిటినీ నష్టముగా ఎంచుకోవాలి. చెప్పండి, అటన్నిటినీ నష్టముగా ఎంచుకున్నప్పుడు పరలోకంలో నిన్ను గురించి నీకు ఒక ధనము సమకూర్చబడుతుంది. నీవు భూమి మీద బాగానండి. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. మొన్న ఇటీవల ఒక దైవజనుడు చనిపోయాడు, మీకు తెలుసు కదా, ప్రవీణ్ అన్న గారు. మొన్న నాది బర్త్డే వచ్చింది. నాకేమనిపించిందంటే, లోకమంతా ఒక పక్క శ్రమలు పడుతున్నాం, ఒక పక్క భయంకరమైన బాధలు పడుతున్నాం, క్రైస్తత్వానికి నెమ్మది లేదు, ఒక పక్క సేవకుడు పోయి ఇట్లా ఉన్నాడు. నేను ఆనందంగా డ్రెస్సులు వేసుకుని ఆనందంగా కేకులు కోస్తే ప్రయోజనం ఏంటి? నా సేవకుడు, నా ప్రజలు ఇలాగా బాధపడుతుంటే నేను ఆనందంగా ఊరేకూడదు కదా అని ఒకళ్ళు వచ్చి హ్యాపీ బర్త్డే అన్నయ్య నోర్మయ్ అన్న. హల్లెలూయా. మీకు తెలియదు, మీకు కూడా చెప్పుకోలేదు నేను. హ్యాపీ బర్త్డే అన్నయ్య నోర్మయ్ అన్న. ఇంకేంటి సంగతి, ఆడికి పోతున్నావు అంటున్నా. ట్రాఫిక్ చేంజ్ చేసి, ఏంటి ఆడికి పోయేసి వస్తున్నావు, ఏంటి ఎక్కడికి పోయావు అన్న. ఎందుకంటే నా మనసులో నాకు తెలుసు ఇది అనుకున్నా. ఎందుకనంటే అదొక నష్టంగా ఎంచుకున్నా. అది గొప్పే, నలుగురికి లోకస్తులకి గొప్పగా చేసుకోవాలి, కానీ దాన్ని నష్టంగా చేసుకున్నా. కారణం ఏంటంటే నా జనులైనటువంటి వారందరూ క్షేమంగా లేరు, కన్నీటితో బాధలతో ఒకటే మనసులో నెమ్మది లేకుండా ఉన్నారు అని. సమస్తము కూడా ఏంటి, ఈ లోకపు ఘనతలు, గొప్పలు, మహిమలు నేను వెతకలేదు, నేను కోరుకోలేదు. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. గడి చెప్పాలి, హల్లెలూయా. ఏంటి అది చిన్న ఆఫ్టర్ ఆల్, చిన్నది. ఇటువంటి మన ముందుకు చాలా చాలా వస్తూ ఉంటాయి. మనం ఏంటి అనుభవించేవి, మనము ఎదుర్కొనే చాలా ఉంటాయి. కొన్నిటిని మనం నష్టంగా ఎంచుకోవాలి. ఈ లోకంలో నువ్వు దాన్ని తగ్గించుకోవటం వలన, నువ్వు దాన్ని నష్టంగా ఎంచుకోవటం వలన, దాని విషయమై నువ్వు దూరం చేసుకున్నట్టు వలన పరలోకంలో నీ ప్రతిఫలం, నీకు ఒక ధనము సమకూర్చబడుతుంది. నువ్వు ఇక్కడే భూమి మీదే నువ్వు చేసే ప్రతి క్రియలకి, ఆత్మ సంబంధమైన ప్రతి క్రియలకి పరలోకంలో ధనము సమకూర్చబడుతూ ఉంటుంది. కనుక భూమి మీద ఏంటి, బ్యాంకుల్లో ఎన్నింత డబ్బు కూర్చుకున్నా పరలోకంలో ప్రతిఫలం ఉండదు. ఏంటి, భూమి మీద ఏంటి ఆత్మ సంబంధమైన కార్యాలను జరిగించుకుంటా ఏంటి లోకం విషయంలో నువ్వు నష్టం చేసుకొని ఏంటి అవన్నిటిని పోగొట్టుకొని, నీకు ఆశ ఉంటుంది, సీరియల్ చూడాలని ఆశ ఉంటుంది, దాని విషయమై చంపుకోవాలి, కన్ను నేత్రం కట్టుకోవాలి, అది నాకు ఏంటి అది దూరం చేసుకోవాలి. అది నీకు మనసుకి ఏమనిపించింది అంటే నష్టంగా అనిపిస్తుంది, అయినా కానీ దూరం చేసుకో. దానికి ప్రతిగా దేవుడు పరలోకంలో చక్కటి ప్రతిఫలం ఇస్తాడు. ఒక బహుమానం ఉంటుంది, ఒక ఐశ్వర్యం ఉంటుంది, ఒక ఆస్తి ఉంటుంది నీకు. కనుక ఈ రోజున ప్రియ సహోదరి సోదరా, యవనస్తులైనటువంటి మీరు బాగా ఇంకా బాగా లక్ష్యం ఉంచాల్సిన కార్యాలు ఏంటంటే, ఈ లోకంలో ప్రతి దాన్ని, లోక కార్యక్రమాలన్నిటిని నష్టపరుచుకోవాలి. సుఖానికి, నిద్రకి, ఈ లోకపు స్నేహాలకి, ఈ లోకపు సెల్ ఫోన్లకి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటికీ నష్టముగా ఎంచుకొని, దరిద్రం తీసేయని దూరం చేసుకొని, ఒక ఆత్మ సంబంధమైన మార్గాలలో నువ్వు నడిస్తే తప్పక మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన పరలోకంలో నీ ధనము అత్యధికంగా మార్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా.
దైవజనులు ఎస్ఎన్ గారు అందుకే చక్కగా పాడాడు. ఏమని? ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నిత్యానందముతో పరవశిల్చు వేళ పరలోక ఆమేన్. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యానందముతో పరవశిల్చు వేళ పరలోక సైన్య నిత్యానందముతో పరవశిల్చు వేళ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా. ఈ లోకంలో ప్రతిదీ నీవు లోక సంబంధివి కాదు, మనము పరలోక సంబంధులం. చెప్పండి, మనము పరలోక సంబంధులం, లోక సంబంధులము కాదు, పరలోక సంబంధులం. కనుక మనం ఇక్కడ ప్రతిదీ నీవు ఏంటి, నీ మనస్సుకి లేకపోతే నీకు ఇష్టమైనది సమస్తమును, లోకస్తులు ఏ విధంగా పోకడలో ఉన్నారో ఆ పోకడలను పోకూడదు. నీవు ఒక ప్రత్యేకించబడిన మనిషివి, నీవు ప్రత్యేకించబడి పరలోక రాజ్యానికి నిర్ణయించబడిన వాళ్ళం. అందుకని మనం ఈ లోకంలో జీవించిన దినములన్నీ కూడా ప్రభువు నీకు ఒక లెక్క చూస్తాడు. ఈ నంద్యాల, కోయిలకుంట్ల ఈ ప్రాంతాలన్నిటిలో మన రాయలసీమలోనే డబ్బుని లెక్క అంటారు. చెప్పండి, లెక్క. ఏ అబ్బాయి లెక్కేదబ్బా, ఏ అబ్బాయి లెక్కే, ఎడ్వీన్ కూడా బాగా మాట్లాడతాడు. లెక్క ఎప్పుడు ఇచ్చావు, వచ్చన్నా లెక్క కోసం వచ్చన్నా, లెక్క ఎప్పుడు ఇచ్చావు అని అంటూ ఉంటారు వాళ్ళు. మన రాయలసీమలోని యాస భాష చాలా మార్పులుగా ఉంటాయి. నంద్యాలకి, కోయిలగుట్ల, ఆలగడ్డ ఇవన్నీ చూస్తే వత్సన్నావా, పోతున్నావా, చూచు పలుకుతూ ఉంటారు, సుంచు పలుకులాగా. హల్లెలూయా చెప్పాల, హల్లెలూయా చెప్పాల, హల్లెలూయా. ఏంటి, దేవుని సన్నిధిలో లెక్క, నీ లెక్క పరలోకమందు అత్యధికమగునుగాక. వాళ్ళ భాషలో చెబుతున్నా, నీ లెక్క పరలోకమందు అత్యధికమగునుగాక. నువ్వు ఇక్కడ నష్టముగా ఎంచు, లోకస్తుల్లాగా పరుగులెత్తకు. నీకు ఇష్టం అనిపిస్తుంది, ఏంటి తాగేవాడివి, ఇంతకుముందు ఏంటి ఇప్పుడు ఇడిచిపెట్టావు, మనసు ఉరకలు తీస్తుంది, చంపేసుకో, నష్టంగా చేసుకో. దానికి ప్రతిఫలంగా దేవుడు రెట్టింపైన ఆశీర్వాదం పరలోకమందు ఇస్తాడు. ఏంటి, నీకు అనేకమైనటువంటి ఆశయాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని చంపుకో. దేవుని సన్నిధిలో పరలోకంలో నీ ఫలము అత్యధికముగా పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు. ఆ దిశగా నిన్ను ఏంటి అక్కడికి వెళ్ళంలోనే అనేక బహుమానాలు. అందుకే దైవజనులు యేసన్న గారు అందుకే పాడుకున్నాడు ఆయన, అనేకమైన బహుమానాలు. ఏంటి, ఒకటి కాదు బహుమానం, ఒకటి కాదు, ఏదో చిన్న బాక్సు, ఏంటి గిఫ్ట్, ఒక బాక్సు నీకు ఒకటి ఇచ్చేసి పో అని చెప్పేసి చెప్పరు. ప్రతి దానికి అనేక బహుమానాలు ఉంటాయి. ఆ బహుమానాలతో మనల్ని ఊరేగుతూ ఉంటే దేవదూతలందరూ, కోట్ల కొలది దేవదూతలు
ఈ లోకంలో ఉన్న మనుషులందరూ చూసి ఆశ్చర్యపడిపోతుంటే అసలు వర్ణనాతీతం, ఏంటి వర్ణించలేము ఆ ఉన్నతమైనటువంటి ఆ సందర్భాన్ని. కనుక దేవుని సన్నిధిలో సముఖంలో ఈ లోకంలో ఏంటి పోయేది ఏమి ఉండదు, పోయండి నష్టం చేసుకో. దేవుని సన్నిధిలో నీ ఫలము అత్యధికముగా, పరలోకంలో నీ ధనము అత్యధికముగా మార్చబడునుగాక. మరొక మాటను గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. ఆ తర్వాత లూకా మత్తయి సువార్త 19వ అధ్యాయం 21, 22 వచనాలు. ఆ యవనస్తుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇంకను నాకు కొదువేమిటి అని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడుగా మార్చబడినట్లుగా నీవు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. చప్పలు కొడదామా గట్టిగా 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 గట్టిగా. లూకా సువార్త 12వ అధ్యాయం కూడా చదువుతారు, 12వ అధ్యాయం 33వ వచనం కూడా చదువుతారు. లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. నీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పరలోకమందు అక్షయమైనటువంటి ధనముగా సంపాదించుకొనుడి, అక్కడ దొంగరాడు చిమ్మట కొట్టదు. చాలా ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే యేసు ప్రభు దగ్గరికి యవనస్తుడు వచ్చాడు. నిత్య జీవం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. తమ్ముడు, పెద్ద విషయం ఏముంది, నీకు తెలియంది ఏముంది? సండే స్కూల్కి వెళ్ళాలి, అన్నీ నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీ దేవుణ్ణి ఆరాధించు, ప్రేమించు, ఆజ్ఞల ప్రకారంగా నడుచుకో అని యేసు ప్రభు విషయాలన్నీ చెబుతుండే, ఎప్పుడో చేసేసాను అవన్నీ అంటున్నాడు. అవన్నీ ఎప్పుడో చేసేసాను, ఎప్పుడో అనుసరించి నడిచేసాను, ఇంకా ఏంటి నాలో లోపము అంటున్నాడు. యేసు ప్రభు చెబుతున్న చక్కటి విషయం ఏంటంటే, రే నీవు దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో ఒక పరిపూర్ణుడుగా సంపూర్ణుడుగా మార్చబడినట్లుగా నీకున్న ఆస్తి అంతా తీసుకెళ్ళి అమ్మేసి ఇతరులకి ధర్మం చేసి పంచిపెట్టేసిరా. ఏమీ లేనోడు రాగల వచ్చినప్పుడు పక్కా షూర్ నీవు పరలోకంలో నీ ధనము అత్యధికమగునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆ మధ్య సుగుణ అనే సహోదరి, అన్నయ్య మేము ఒకప్పుడు ఎలాగుండేవాళ్ళం తెలుసా? ఆమె బంగారు పెచ్చది. చెప్పండి, ఏ పెచ్చది? బంగారం. చెవులకి ముక్కుకి ఏంటి మెడలో ఇట్లాగ ఎప్పుడు దిగేసుకొని ఉండేది అంట. గాజులు, ఇంకా బంగారం. ఎవరి మెడలోనన్నా ఏదన్నా స్టైల్ చూసిందంటే వాళ్ళ ఆయన ఏడిపించి అది కొనిచ్చిందా కూరుకునేది కదట. మొత్తం మీద ఆమెకి యేసు ప్రభు అంటే ఇష్టమే. వాళ్ళ ఆయన ప్యాకెట్లో పెట్టి చేపల చెరువులు వేసి ఆ చేపల చెరువులో నష్టపోయి ఉన్న బంగారు ఆస్తులు మొత్తం పోయి చివరాఖరికి అద్దెళ్లలో ఉండటం ప్రారంభించారు. చెప్పండి, ఎక్కడ ఉంటున్నారు? అద్దెళ్లలో ఉండటం ప్రారంభించారు. అంతకుముందు ఆమె చెప్పిన విషయం, సంఘంలోనే మైక్ తీసుకొని చెప్పిన సాక్ష్యం, అమ్మగారు
హల్లెలూయా చెప్పాల హల్లెలూయా. అప్పుడంట ఖాళీ ఉండేదే కాదంట, ఫంక్షన్ల మీదకి ఫంక్షన్లు పిలిచేవాళ్ళంట. ఏంటి ఫంక్షన్ల మీదకి ఫంక్షన్లు పిలిచేవాళ్ళంట, ఖాళీ ఉండేది కాదట అస్సలు. ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి ఉండేదే అంట. ఇప్పుడు డబ్బు లేకపోతే ఎవరు పిలవట్లేదట. ఆమెం చెప్పిందంటే, ఎప్పుడైతే అన్నయ్య మాకు ఏ రోజుకి ఆ రోజుకి వస్తుందో తింటున్నామో, చక్కగా ప్రార్థనకు వస్తున్నాను, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా రక్త సంబంధికులు ఎవరు మా దగ్గరికి రావట్లేదు, వాళ్ళు దరిద్రులు అయ్యారు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళు అసలు పేదోళ్ళు అయిపోయారు, వాళ్ళు అప్పులలో మునిగిపోయారు, వాళ్ళ దగ్గరికి పోతే మన అప్పుడే అడగట్టాల్సి వచ్చిద్దానని వాళ్ళు వీళ్ళ జోలికే రావట్లేదట. మొత్తం మీద ఆమెకి అన్నీ పోయినాక అప్పుడు భక్తి స్టార్ట్ అయిందండి. అప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చేది, దేవుడా నువ్వు ఒట్టిగా చెప్పలేదయ్యా, నువ్వు ఒట్టిగా చెప్పలా. చాలామంది ఉంటారు, ఎంత ఉన్నా అంతకాడికి ఒదిగి ఉంటారు. హల్లెలూయా. దానిలో లిస్ట్లో నేను గనపరుస్తున్నాను కాదు, కానీ మన లోతు ఎక్కువ అవుతుంది. ఎంత ఉన్నా ఏమీ లేనటువంటి రిక్తురాలాగా ఉంటుంది. ఆమె రైల్వే జాబ్, ఒక ఉన్నతమైన జాబ్ అయినాను సామాన్యపు వారిలో ఒకరిలాగా ఉండటం, సామాన్యుల్లో ఒకరిలాగా. కొంతమందికి ఆమెకున్న స్టేటస్, ఆమెకున్న జాబ్, ఆమెకున్న శాలరీస్కి ఉంటే అసలు ఇక్కడ కూర్చునే వాళ్ళు కాదేమో, ఇక్కడ కూర్చునే వాళ్ళు కాదేమో. పాస్టర్ చైర్స్ లేవా, చైర్స్ తెప్పించు, ఎప్పుడన్నా ఒకసారి ఏంటి ఇంత సీలింగ్ వేయించపోయావా, దానిదే ఉంది ఇచ్చేస్తా. చర్చికి రారనమాట, భక్తి ఉండదు అనమాట. ఎందుకు ఆ మాట చెబుతానంటే, ధనం కూర్చుకోవడం వల్ల చాలా మందిలో భక్తి ఉండదు. చాలా మందిలో ఏంటి ఈ విషయంలోనే టైం అంతా వాటికే. యేసు ప్రభు అందుకే చెబుతున్నాడు, మొదటి పోయిరా నువ్వు, నీ ఆస్తి, నీ అంతస్తులు, ఎక్కడెక్కడ పొలాలు, స్థలాలు, ఏంటి ఎక్కడెక్కడ డబ్బు ఉందో మొత్తం పేదలకు ఇచ్చేసేయి. దానిలో ఫస్ట్ జక్కయ్య. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. జక్కయ్య తన దగ్గర ఎవరెవరి దగ్గర కూర్చుకున్నాడు, ఎవరెవరి దగ్గర లాక్కున్నాడు, పీక్కున్నాడు, మొత్తం యేసు ప్రభు వచ్చి ఇంట్లోకి వచ్చి కూర్చున్నాక మొత్తం పంచిపెట్టి వచ్చాడు. పంచిపెట్టినాక అప్పుడు ప్రశాంతం, అమ్మయ్య అంటున్నాడు. అదిగో అప్పుడు అంటున్నాడు, ఈడు కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తత్వం ఎటుపోతుంది? నీకు విషయం తెలుసా? నీ కాడ ఏమీ లేకపోయినా నువ్వు ధనవంతుడివే. ఆమేన్. హల్లెలూయా. నీ కాడ ఉండి లేకపోయినా నువ్వెవరో తెలుసా? గొప్ప శ్రీమంతులైనటువంటి వాళ్ళమే. కారణం ఏంటో తెలుసా? మన ధనము పరలోకంలో అత్యధికమవుతుంది. ఆ మధ్య తల్లిగారు ఆలగడ్డలో ముసలావిడ పాపం పింఛన్ వస్తుంది, ఆ పింఛన్ తోటి నెలంతా బతకాలి, కొడుకు పట్టించుకోడు, కూతురు పెళ్లి చేసి పంపించేసింది. ఏంటి ఆడు తాగుబోతాడు, ఈమె దగ్గర వచ్చిన పింఛన్ కూడా లాక్కొని తాగుతుంటాడు దరిద్రుడు. ఆమె ఎక్కడ కూటమని పెట్టనియండి, ఏనండి తల్లులారా తండ్రులారా, ఎక్కడ కూటమని పెట్టనియండి, స్వార్థ కూటమి పెట్టనియండి, చర్చిలో కూటమి పెట్టనియండి, లేకపోతే ఎవరింటికాడ ఉపవాస ప్రార్థన పెట్టనియండి, వెంటనే ఫస్ట్గా వస్తుంది, మోకరించి ప్రార్థన చేసుకుంటుంది. ఎన్ని తీసుకానికి పెడతా ఉంటుంది అనమాట. 100 పెట్టి, నీకు ఎక్కడే పనికి వెళ్ళావా, ఎక్కడే అని అంటే ఆమె అంటది, దేవుడు ఇస్తున్నాడు అని. నీకు ఎక్కడి నుంచి, నీ కొడుక నీ కాడ నుంచే తీసుకుంటా, నీకు ఎక్కడి నుంచి వస్తుంది? సరే మధ్యాహ్నం ఉపవాస ప్రార్థనలు ఇచ్చిందంటే సాయంత్రం స్వార్థ కూటమి పెడితే అక్కడ కూడా నోరు ముద్దు, నాకు ఇసుకు పుట్టి కోపం వచ్చి తీసుకెళ్ళా అని అంటది. అయ్యా నీకు ఇస్తున్నానా? నా దేవునికి ఇచ్చుకుంటున్నాను. హల్లెలూయా. భలే మాట అంటే నాకు సిగ్గు వచ్చేసింది. పాస్టర్ గారు నీకు ఇట్లేదు, నేను నా ప్రభువుకి నేను ఇచ్చుకున్న పరలోకంలో నా ధనం అత్యధికం అవ్వాలి. ఆమె ఏందంట ఎప్పుడో ఏమిందంటే, భూమి మీద ఎప్పుడు దశంభాగం కానుకిస్తూ ఉంటే పరలోకంలో ఆమె ఇంటికి, పరలోకంలో వాళ్ళ ఇంటికి కట్టబడటానికి ప్రభుకి ఇస్తూ ఉందంట. ఉపమాన భావంగా ఒక సేవకుడు చెబితే అది ఇందంట. ఈ 100 రూపాయలు ఇచ్చి, అమ్మో అక్కడ ఈ 100 రూపాయలు పరలోకంలో ఏమైనా కిటికీ కొంటాడం యేసయ్యా,
పరలోకంలో కిటికీ కొంటాడేమోనని ఇచ్చేసి అక్కడంతా శుద్ధ సువర్ణమయమైనటువంటి బంగారం కలిగినటువంటి ప్రదేశం కాబట్టి అమ్మో దీంతో ఓ బంగారు ఇటుక కొంటాడేమో, ఓ బంగారు రాయి కొంటాడేమోనని అలాగా ఎప్పుడు ధనము దేవునికి ఇచ్చుకుంటానే వచ్చేదట. ప్రియ సహోదరి సోదరులు, ఎందుకు చెబుతున్నానంటే మొదట నీకున్నవన్నీ తీసుకెళ్ళి పంచిపెట్టేసిరా, నీవు పరిపూర్ణమై నీవు పరలోక రాజ్యానికి వెళతావు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఈ రోజున మనిషి ఎవరినో అంటున్నానని అనుకోవద్దు. డబ్బు 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 అని గుండె ఎలాగ డబ్బు కొట్టుకుంటుందో డబ్బు గురించే కొట్టుకుంటున్నారు. రాత్రింబగళ్ళు సెల్ ఫోన్లో బ్యాలెన్స్ పెరిగిందా తరిగిందా అని చూసుకోవటమే తప్ప గూగుల్ పేలో ఫోన్పేలో పెరిగిందా తరిగిందా చూసుకోవటమే తప్ప ఇంక రెండో యావ కనిపించట్లా. భక్తి ఏంటి, బైబిల్ చదవటం ఏంటి, పరలోకానికి వెళ్ళాలి కదా. ఓ పక్క ఈ ధ్యాస, ఈ ఆశ, ఈ ఆలోచన కనిపించట్లేదా? అందుకని యేసు ప్రభు స్ట్రైట్గా చెప్పేశాడు, నీకున్నదంతా తీసుకెళ్ళి ఇతరులకు పనిచేసి నువ్వు అప్పుడు వచ్చి నా దగ్గర మాట్లాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వాడు కూర్చొని ఉన్నాడు, వాడేమో అక్కడ నుంచొని మాట్లాడుతున్నాడు స్టైల్గా. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇళ్ళకు వచ్చినప్పుడు మేము పాస్టర్లంగా ఆడ కూర్చేస్తారు, కూర్చున్నప్పుడు మీరు కూడా ఆడ కాళ్ళ కాడ కూర్చొని, పెద్దవాళ్ళు అనుకొని కూర్చోలేక ఆడ సోఫాలోనూ చిన్న కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటారు. అలాగ ఒక సమముగా పాస్టర్ గారు లేకపోతే ఆడ కూర్చొని ఉన్నాడు అనుకో, ఆడ కూర్చున్న కాడ మీరు ఆడ వచ్చి నుంచొని ఇంకేంటి పాస్టరా అని కాలు ఊపుకుంటూ మాట్లాడితే అది ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అట్లాగున్నాడు వాడు, అలాగున్నాడు. యేసు ప్రభు ఏమో ఒకలాగా ఆడ కూర్చొని ఉంటే ఈడు యేసు ప్రభు దగ్గర నిర్ర నీలిగి విధేయత లేదు, తగ్గింపు లేదు, భక్తి లేదు. యేసయ్య వాడిలో ఉన్నటువంటి ప్రతిదీ స్కాన్ చేసేసాడు. చేసి నువ్వు ముందు పోయి నీ ఆస్తి అంతా అమ్మేసి నువ్వు మామూలుగా రాపోరా, అప్పుడు నువ్వు పరిపూర్ణ అవుతావు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. కనుక ఇది నీవు పరలోకంలో నీ ధనం అక్కడ చెమ్మట కొట్టదు, తుప్పు పట్టదు, ఏ విధంగా మార్చబడదు. 4th one మలాకి. మరి ఇది ఒక చిన్నది పడాలా, పడకపోతే బాగోదు. ఓకేనా? చదవక మలాకి 3వ అధ్యాయమా. నీ 10వ వంతు నీ రాబడి అంతటిలో, మరి అదే చదువు త్వరగా. మలాకి 3వ అధ్యాయమా. ఎప్పుడు ఇది పెద్దగా ఎవరు చదవరు అనుకుంటా, ఇష్టం ఉండదు ఇది. చదువు బాగేనండి. నా మందిరములో, ఇక్కడ మందిరములో అక్కడ మందిరములో, పరలోక మందిరములో ఇక్కడ మందిరములో, నా మందిరములో ఆహారం ఉండునట్లుగా 10వ భాగం అంతయు నా మందిరపు నిధుల్లోనికి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించారా మీరు? నా మందిరపు నిధుల్లోనికి తీసుకురామన్నాడు. అంటే ఆయన కాడ లేక కాదు మిమ్మల్ని అడుగుతుంది, ఆయన సర్వ సంపదల గని. హల్లెలూయా. నిధులు కలిగినటువంటి వాడు ఆయన. నిధుల్లోనికి తీసుకురండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు నీ మీదకు దిగివచ్చునుగాక. కొట్టు గట్టిగా, ఆశీర్వాదాలు దిగివచ్చునుగాక. ఆమేన్. నీవు 10 రూపాయలు 1 రూపాయే దేవుడికి ఇచ్చేది, బాగానండి. 100 రూపాయల్లో 10 రూపాయలే దేవుడికి ఇచ్చేది. వినండి, దీని ద్వారా ఆయన ధనాగారములో, ఆయన ధన నిధుల్లో నుండి నీకు ఏ ఆశీర్వాదాలు వస్తాయి? స్పష్టంగా నేను చెప్పేసి ముగిస్తా. ఆరోగ్యం వస్తుంది. ఇది నువ్వు అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఎన్ని లక్షలు కుమ్మరించాలో నీకు అర్థం కాదు, అంత పెట్టాల్సి వస్తుంది. అవేమీ పోకుండా చూసుకుంటాడు. నీ కుటుంబంలో సమాధానం లేకుండా సతమతమయ్యే పరిస్థితులు నీ దగ్గరికి రాకుండా చూసుకుంటాడు. నీవు ప్రతి విషయంలో నెమ్మదిగా, సౌఖ్యముగా, నిమ్మళముగా,
ఏంటి దీని సమాజంలో జీవించినట్లుగా ఘనతాస్పదముగా చూసుకుంటాడు. ఇవి ఎందుకు అనంటే ఆయన పరిచర్యలు ముందుకు వెళ్ళాలని. హల్లెలూయా. ఆయనకు అక్కడ ధన నిధులు ఉన్నాయి, ధనాగారం ఉంది. ఇది అక్కడికి వెళ్ళి మీ ధనాగారం అక్కడ సమృద్ధిగా పరలోకంలో కూర్చబడుతుంది. భూమి మీద మీరు ఎలాగ చేస్తుంటారో, మీరు ఏ విధంగా గుప్పిళ్ళు విప్పుతూ ఉంటారో, పరలోకంలో కూడా